నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కల్లూరు, తిరుమూరు, దుగరాజపట్నం సచివాలయాలకు సంబంధించి గురువారం వాకాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ధామాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ గోపీనాథ్ పర్యవేక్షణలో వాకాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు కల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో పొలాల్లో ఆటలు ఆడుకునేవారమన్నారు. కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారని తెలిపారు. కల్లూరు నుంచి 4 టీములు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాకాటి జనార్దన్ రెడ్డి, ఎంఈఓ నయీం అలీ, ప్రవీణ్ కుమార్, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, గ్రామ వాలంటీర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆటల పోటీల్లో భాగంగా ఇప్పటివరకు వాకాడు మండలంలో 4వ తేదీ నుంచి 3వ తేదీ నుంచి మనకి 5 సచివాలయాలు ఆటల పోటీలు జరిపాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కల్లూరు, దుగరాజపట్నం, తిరుమూరు ఈ 3 సచివాలయాలకి ఈరోజు ఇక్కడ జరుగుతుంది. రేపు వచ్చి నెల్లిపొడి, కొండాపురం జరుగుతుంది. ఎల్లుండి వాకాడు 1, వాకాడు 2 జరుగుతుంది. ఈ 3 రోజుల్లో సచివాలయం స్థాయిలో ఆటల పోటీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 10వ తేదీ నుంచి మళ్ళా మండల స్థాయిలో ఆటల పోటీలు వస్తాయి. కాబట్టి సో ఈ రోజు సచివాలయంలో ఆటల పోటీల్ని ఇక్కడ ప్రారంభించవలసిందిగా మన సర్పంచుల సంఘం అధ్యక్షుడు మన భాస్కర్ రెడ్డి గారిని కోరుకుంటూ అట్లాగే 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. విన్ను ఓడిపోయిన వాళ్ళు కాదు, ఎన్ని టీంలు ఆడతాయో వాళ్లలో నుంచి మండల టీంకి 11 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు పీటీలు. వీళ్ళలో మీ ఆట దీన్ని బట్టి 10 ఓవర్లు మాత్రమే ఇస్తాము. సో ఈ 10 ఓవర్లలో ఇద్దరే ఆడతారు కదా సార్, మిగతా వాళ్ళు ఆడలేదంటే మీ కెప్టెన్ మీ టీంలో సార్ మా వాడు వీడు బాగా ఆడతాడని మీరు ఇవ్వండి, మీ పేర్లు ఇవ్వండి. ఆ పేర్లు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఆ పేర్లు తీసుకుని మండల లెవెల్లో నేను కమిటీ ఏర్పాటు చేస్తాం. సో ఇది ఒక్కసారి ఆలోచన. ఇక్కడ పోటీ తత్వంతో ఏం లేదు. మీరాడినా మీలో బాగా ఆడే వాళ్ళని మేము పికప్ చేసుకుంటాం. ఖోఖో టీము ఇట్లా 5 టీంలు వస్తాయి. ఈ 5 టీంలు మనకు 12 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ 12 సచివాలయాల్లో ఒక్కో బ్యాచ్ కి టైప్ పడుతుంది. దాంట్లో గెలిచిన వాళ్ళని మనం కాన్స్టిట్యూషన్ లెవెల్లో పంపిస్తాం. అక్కడ మీకు ప్రైజ్ మనీ ఉంటుంది, ఇక్కడ కూడా ప్రైజ్ మనీ ఏముండదు. సో ఇది ఒక్కసారి గమనించుకొని మీరు ఆట ఆడాల్సిన కోరుతుంటే ఇప్పుడు టాస్ చేయాల్సిందిగా భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాం. కోడివాక టీము టాస్ విన్ అయినారు, బౌలింగ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మీరంతా బ్యాటింగ్ దిగేసేయండి. బ్యాటింగ్ మీరు పక్కనండి. ఆంధ్ర ఈ టీములపై నిజంగా మా కల్లూరు సచివాలయం నుంచి 4 టీముల దాకా వచ్చినట్టున్నాయి. మేము ఒకప్పుడు ఆడాలంటే ఒక కైల్లో ఆడుకునేది, చేలో తమాషాగా ఆడాలన్నా కూడా. ఇప్పుడు మీకంతా గ్రౌండ్ ఇవ్వడం, ప్రభుత్వం సహకరించడం ఇవన్నీ కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ ఆటలు ఆడేటప్పుడు కేవలం స్ఫూర్తిగా ఆడండి, అంతేగాని దీంట్లో మనకి ద్వేషాలు అయ్యొద్దు. ఎవరు గెలిచినా ఓడినా ఒక ఈజీగా తీసుకొని దీన్ని ఆట ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. సో దీంట్లో భాగంగా మరి లోపల మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.